హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ అడుగో ఆదిమ మానవుడు. కథ రచయిత శ్రీ ఎర్రంశెట్టి సాయి గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 1. అర్ధరాత్రి 12 గంటలకు కాబోలు చాలా పెద్ద కోలాహలం వినిపించింది కాలనీకి దగ్గరగా. నాకు సాయిరాం మీద ఒళ్ళు మండిపోయింది. మళ్ళీ ఏదో కొంపల మీదకి తెచ్చి మీటింగ్ ఏర్పాటు చేశాడేమోనని. వచ్చే ఎలక్షన్లో సాయిరాంకి ఎలాంటి ఆఫీస్ బేరర్ పోస్టు దక్కకుండా చూడాలని అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాను. ఈలోగానే తలుపులు దవ్వ దవ్వ బాదటం మొదలుపెట్టారు బయట నుంచి. తలుపు తెరిచేసరికి ఎదురుగ్గా సాయిరాం, రంగారెడ్డి, జనార్దన్, యాదగిరి, గోపాలరావు, పార్వతీదేవి, రాజేశ్వరి, వెంకట్రావు, చంద్రకాంత్ అందరూ నిలబడి ఉన్నారు. ఏంటి కోపంగా అడిగాను సాయిరాంని. బయటకు పద, అక్కడెవరో చాలామంది జనం వచ్చారన్నాడు రంగారెడ్డి. ఎవరు వాళ్ళు అన్నాను. అదే తెలీదు, 4 లారీల్లో తీసుకొచ్చి వాళ్ళని అక్కడ దింపి వెళ్ళిపోయారు ఎవరో. నాకు అర్థమైపోయింది. హైదరాబాద్లో ఇలాంటి దృశ్యాలు కొత్తేమీ కాదు. ఎమ్మెల్యేలు, గూండాలు సాధారణంగా అర్ధరాత్రులే వాళ్ళ మనుషుల్ని తెచ్చి గవర్నమెంటుదో ప్రైవేటుదో మంచి ఖాళీ స్థలం చూసి తెల్లారేసరికల్లా గుడిసెలు వేయించి కాపురాలు పెట్టించేస్తారు. ఆ కాలనీకి ఇందిరా హట్స్ కాలనీ అని కానీ, సంజయ్ నగర్ కాలనీ అని కానీ బోర్డు పెట్టేస్తారు. ఈ మధ్య అదే టైప్లో ఎన్టీఆర్ నగర్లు కూడా వెలిశాయి. బహుశా ఇక్కడ కూడా ఎన్టీఆర్ హట్స్ కాలనీ అని పెడతారేమో అన్నాను నేను. అసలు సంగతి ఏమిటో కనుక్కుందాం రండి అన్నాడు సాయిరాం. అందరం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. తీరా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి మాకు భయం వేసింది. వాళ్ళ ఆకారాలు చూసి. నల్లగా, లావుగా, పొడుగ్గా, కేవలం నడుం చుట్టూ ఆకులతో అల్లిన చాప ధరించి ఉన్నారు. మమ్మల్ని చూడగానే కొంచెం భయపడినట్లు అయింది. 4 అడుగులు వెనక్కేసి గుంపుగా నిలబడ్డారు. అందులో ఒకరిద్దరు ఈటల్లాంటి చేతుల్లోకి తీసుకున్నారు కూడా. మాకు కంగారు పుట్టేసింది. మమ్మల్ని చావుబాతారేమోనని. ఎందుకైనా మంచిదని మేము 2 అడుగులు వెనక్కి వేశాం. మీరెవరు అడిగాడు సాయిరాం. వాళ్ళు మా వైపు అయోమయంగా చూశారు. కలోత సబీనమా కసనమా అన్నాడు వాళ్ళ మధ్యలో నిలబడ్డ లావుపాటివాడు. వాడి నెత్తిన చిన్న శంకు లాంటి ఒక కిరీటం కూడా ఉంది. వాళ్ళు మాట్లాడే సరికొత్త భాష అని మాకు అర్థమైంది. ఇదేదో సరికొత్త భాషలా ఉంది. అసలే 18 భాషలతో మన దేశం నానా చావు చేస్తూ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇంకోట విసుక్కున్నాడు రంగారెడ్డి. ఎంతకు వీళ్ళ విషయాలు ఎలా తెలుసుకోవటం? అందరం ఆలోచనలో పడ్డాం. పోనీ మన తెలుగు వీళ్ళకి అర్థమవుతుందేమో చూద్దామన్నాడు యాదగిరి. ఏడ్చినట్టుంది. మన తెలుగు ఒక ప్రాంతం ఇంకో ప్రాంతంలోనే అర్థమై చావదు, ఇక బయటవాడికి ఏం అర్థమవుతుంది? విసుక్కున్నాడు రంగారెడ్డి. ఇంకో పని చేద్దాం, మన కాలనీలో రాజానందం ఉన్నాడు కదా, అతన్ని పిలుచుకొద్దాం అన్నాడు సాయిరాం. ఈ ఐడియా అద్భుతంగా ఉందని అందరం అతన్ని మెచ్చుకున్నాం. రాజానందానికి 16 భాషలు వచ్చన్న విషయం కాలనీలో అందరికీ తెలుసు. వెంటనే యాదగిరి వెళ్ళి రాజానందాన్ని సైకిల్ మీద తీసుకొచ్చేసాడు. హలో, హౌ ఆర్ యూ? కైసే హో? బాగున్నావా? నల్ల ఇరుక అంటూ అన్ని భాషల్లో మాట్లాడిపోయాడు. కానీ మధ్యలో కట్ చేసేసాము, టైం లేదని. ముందు వాళ్ళతో 1-2 భాషల్లో మాట్లాడు, వీళ్ళ భాష మాకు తెలిసి చావటం లేదన్నాడు రంగారెడ్డి. అతను వెంటనే వాళ్ళ దగ్గరికి నడిచాడు. ఎవరు మీరు అని అడిగాడు ముందు. తర్వాత మరో 5-6 భాషల్లో అడిగాడు. ఆఖరికి గిబసి బసా తామా అన్న భాషకు వాళ్ళు సమాధానం చెప్పారు. గదసి మసజక భిక్షాద్వీప్ అన్నాడు. వీళ్ళది భిక్షాద్వీప్ అనే ఒక ద్వీపం, అక్కడి నుంచి వచ్చారుట అన్నాడు రాజానందం మా వైపు తిరిగి. భిక్షాద్వీపం అంటే ఎక్కడుంది? లక్షద్వీప్ పక్కనే, చాలా చిన్న ద్వీపం అంటూ వాళ్లతో మరో 10 నిమిషాలు మాట్లాడాడు వాళ్ళ భిక్షాద్వీప్ భాషలో. వాళ్ళ సంభాషణలో మనకు లభించిన విషయం ఏంటంటే, ఎవరో ఓ కేంద్ర మంత్రి భిక్షాద్వీప్ పర్యటనకి వెళ్ళాడట. అక్కడున్న ఈ భిక్షాద్వీప్ ప్రజలు ఇంకా ఆదిమ మానవుల దశలోనే ఉండటం గ్రహించి వెంటనే వారందరినీ నాగరికులుగా చేయటానికి భారతదేశంలోని 5-6 పట్టణాల్లో పునరావాసం కల్పించడానికి నిర్ణయించి ఇండియాకి తీసుకొచ్చారట. వాళ్ళల్లో ఒక జాతిని మా కాలనీ పక్కగా ఉన్న ప్రభుత్వ స్థలంలో వదిలి ఇల్లు కట్టుకోవటానికి మెటీరియల్ సమకూర్చారు. ఆ మాట వినటంతో మా కాలనీలోని లేడీస్ అందరికీ ఉత్సాహం పుట్టుకొచ్చింది. పాపం వీళ్ళని మనందరం కలిసి నాగరికులుగా చేద్దామండి అంది పార్వతీదేవి.
అవును, మన ఆడవాళ్ళకి ఎలాగూ మధ్యాహ్నం పూట పని పాట ఉండదు కనుక తీరిక సమయాల్లో వీరికన్నీ నేర్పవచ్చునన్నాడు సాయిరాం కూడా. ఆ విషయమే రాజానందంతో వాళ్ళకి చెప్పించాము. మర్నాడు ప్రొద్దుటే మళ్ళీ వాళ్ళని కలుసుకుంటామని చెప్పి వచ్చేసాం. ఆ రోజు ఉదయం ఆదివారం కావటం వలన తీరిగ్గా కాఫీ ఫలహారాలు ముగించి ఆడ మగ పిల్లలు అందరం భిక్షాద్వీప్ ఆదిమ మానవుల దగ్గరికి చేరుకున్నాం. అప్పటికే వారు కొండరాళ్లతో కొండ గుహల్లాగా ఇల్లు కట్టున్నారు. మాకు జాలేసింది వారిని చూస్తూ ఉంటే. పిచ్చివాళ్లలారా, చీకటి గుయ్యారాల్లాంటి కొండ గుహల్లో ఉండటం తప్పు. ఆధునిక మానవుడి ఇల్లు చూపిస్తాను రండి అంటూ నచ్చ చెప్పాడు రాజానందం వారికి. అందరం సాయిరాం వారింటికి వెళ్ళాము. కానీ పవర్ కట్ ఉండటంతో ఇల్లంతా పరమ చీకటిగా ఉంది. ఎక్కడే వస్తువు ఉందో కనపడటం లేదు. అదీకాక లోపలి వంటిల్లు పడగదికి అసలు ఒక్క కిటికీ కూడా లేకపోవటం వలన మరింత గాఢాంధకారంగా ఉన్నాయి. అతందే కాదు, మా కాలనీలో అందరిళ్ళు అలాగే ఉంటాయి. వాటిని కబోలా అనే ఓ మతానికి చెందిన ప్రభుత్వ ఇంజనీర్ డిజైన్ చేశాడు. వాళ్ళ మతాచారాల ప్రకారం ఇంటి ఆడవాళ్ళ మీద ఎలాంటి వెలుతురు ప్రసరించకూడదట. బ్రతికినన్నాళ్ళు వాళ్ళు ఆ ఇంటి గడప దాటి బయటికి రాకూడదట. వాళ్ళు చనిపోయినప్పుడు కూడా వంటింట్లోనే తవ్వి పాతి పెట్టేస్తారట. కనుక ఆ కబోలా ఇంజనీర్ గారు ఉన్నంత కాలం వాళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్లో అలాంటి కాలనీలు నిర్మించింది ప్రభుత్వం. ఇల్లంటే ఇలా ఉండాలి, గాలి వెలుతురు ధారాళంగా రావాలన్నాడు సాయిరాం. ఆ చీకట్లో పక్కకు నడవపోయేదో పీట తగిలి కింద పడి త్వరగా లేచి నిలబడుతూ ఆది మానవులందరూ ముఖాలు చూసుకున్నారు. కానీ ఇది మా కొండగుహల్లాగే చీకటిగా ఉంది కదా అన్నాడు వాళ్ళ నాయకుడు. రాజానందం ప్రకారం మాకేం జవాబు చెప్పాలో తెలియలేదు. కొంచెం అలాగే ఉందనుకో, కానీ ఈ కాలనీ వదిలేస్తే మిగతా ప్రైవేట్ ఇళ్ళు చాలా బాగుంటాయి అంటూ గొణిగాడు రంగారెడ్డి. వాళ్ళు మా ఎక్స్ప్లెనేషన్తో సంతృప్తి పడలేదు. అందరం కాలనీ మధ్య సాయిరాం ఏర్పాటు చేసిన వేదిక దగ్గరికి నడిచాము. అప్పటికే వాళ్ళను చూడటానికి 100 మంది మా కాలనీ ఆడవాళ్ళు గుమ్మగూడిపోయారు. ముందు వాళ్ళను బట్టలు కట్టుకోమని చెప్పండి అన్నారు రాజానందంతో. ముందు మీరంతా బట్టలు కట్టుకోవాలి మాలాగా. శరీరం అంతా బయటకు కనపడటం మీ రాతియుగం పద్ధతి చెప్పాడు రాజానందం వారితో. వాళ్ళు మా బట్టల వైపు చూశారు కుతూహలంగా. నిజానికి అది వేసవి కావటం వలన వేడి భరించలేక సగం మంది మగాళ్ళం షర్ట్లు బనీన్లు కూడా లేకుండా కేవలం లుంగీలతోనే ఉన్నాం. అదే వాళ్ళ మొహంలో ప్రశ్నగా కనిపించింది. మా మగాళ్ళ సంగతి వేరు, వేసవి వేడి వలన ఇప్పుడు షర్ట్లు వేసుకోలేదు అని సర్ది చెప్పాడు రాజానందం. మరి వారో అంటూ మా కాలనీ ఆడాళ్ల వైపు చూశాడు భిక్షాద్వీప్ నాయకుడు. మేమంతా కూడా వెనక్కి తిరిగి ఆడాళ్ల వైపు చూసాం. దాంతో మా అందరి ముఖాలు వాడిపోయాయి. మేము ఈ మధ్య సరిగా గమనించటం లేదు కానీ కాలనీలో స్త్రీలు యువతులు చాలామంది మిడ్డీస్ వేస్తున్నారు. అంచేత సగం ఒళ్ళు కనపడుతూనే ఉంది. చీరలు కట్టిన వాళ్ళు సరే, జాకెట్కి చేతులు లేవు. పైగా సన్న పట్టీల్లాంటి వెడల్పుతో మాత్రమే శరీరాన్ని చుట్టేసుకుని ఉంది. ఇక చీరలు చూద్దామా అంటే నడుముకి బాగా కిందుగా కట్టారు. అంటే మా అందరికీ ఇంచుమించుగా 3 వంతుల ఒళ్ళు కనపడుతూనే ఉంది. మా పరిస్థితి ఇలా ఉండగా అప్పుడే కొంతమంది కాయ కష్టం చేసుకునే కూలీలు కేవలం మొలకో చిన్న గుడ్డ చుట్టుకుని మా కాలనీ పక్క నుంచే వెళ్ళటం కనిపించింది. అదిగో వాళ్ళు కూడా అచ్చం మాలాగే ఉన్నారు కదా అడిగారు ఆది మానవులు. అది వేర్లేండి, ఇంచుమించు మేము మీలాగే ఉన్నాం కానీ కట్టుకోవటానికి బట్ట కొనలేక అలా ఉన్నాం. బట్టల ఖరీదు మరీ ఎక్కువ కదా అనేసి ఇక లాభం లేదని టాపిక్ మార్చేసాం. మధ్యాహ్నం వారి కోసం మేమంతా కొన్ని కూరగాయలు కలెక్షన్ చేసి వండుకోవటానికి ఇచ్చాం. అయితే వాళ్ళు పచ్చివే తినటం చూసి ఆశ్చర్యపోయాం. అలా పచ్చివి తినకూడదు, వండుకుని తినాలి మాలాగా అన్నాడు రాజానందం. వండుకోవటం అంటే ఏంటి, ఎలా ఉంటుంది అది అడిగారు వాళ్ళు. వెంటనే వాళ్ళందరినీ రంగారెడ్డి ఇంటికి తీసుకెళ్ళాం. మా ఆవిడ ఇప్పుడు కూరలు వండుతూ ఉంటుంది, చూసి నేర్చుకోండి అంటూ కిచెన్లోకి తీసుకెళ్ళాడు అతను. అక్కడ దృశ్యం చూసేసరికి అందరికీ మతిపోయింది. రంగారెడ్డి భార్య వాళ్ళ పిల్లలు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని పచ్చి కూరగాయలు తింటున్నారు. భిక్షాద్వీప్ వాళ్ళకేసి ప్రశ్నార్థకంగా మా వైపు చూశాడు.
మీరు మాలాగే పచ్చి తింటున్నారుగా అడిగాడు అతను వాళ్ళ భాషలో. నిజమే, కానీ ఎప్పుడూ ఇలా తిను, గ్యాస్ అయిపోయినప్పుడు మళ్ళీ గ్యాస్ వచ్చే వరకును. అంటే సంవత్సరానికి 6 నెలలు పచ్చి తింటాం అని జవాబు చెప్పి ఎందుకైనా మంచిదని టాపిక్ మార్చేశాం. అన్నట్లు మీరంతా చాలా దుర్వాసన కొడుతున్నారు. ఎన్నాళ్ళకోసారి స్నానం చేస్తున్నారు అడిగాడు రాజానందం వారిని. ప్రతి అమావాస్యకి పౌర్ణానికి చేస్తాం గర్వంగా చెప్పాడు వాళ్ళ నాయకుడు. అందరం గొల్లున నవ్వాము. మరీ ఇంత దారుణంగా ఉంటారనుకోలేదు ఆదిమ మానవులంటే. చిచి, అది చాలా చెడ్డ అలవాటు. ప్రతిరోజు స్నానం చేయాలి, వీలైతే 2 పూట్లా చేయాలి. అప్పుడే మురికి సూక్ష్మజీవులు అన్నీ పోతాయి. మమ్మల్ని చూడు ఎంత నీట్గా నిగనిగలాడుతున్నామో. వాళ్ళు మా వైపు పరీక్షగా చూస్తూ ఉంటే అనుమానం వచ్చి మా వంక మేము చూసుకున్నాం. అందరి వంటి మీద నల్లగా చారలు కట్టుంది మట్టి. దగ్గరికి వచ్చి కొంత మట్టిని కిందకి రాల్చారు వాళ్ళు. ముఖ్యంగా యాదగిరి జనార్దన్ల వంటి మీద 1/4 కిలో మట్టి రాలింది. మీరెన్నాళ్ళకోసారి చేస్తారు స్నానం అడిగారు వాళ్ళు హఠాత్తుగా ముక్కులు మూసుకుంటూ. రోజు 2 సార్లు అనబోయి ఆగిపోయాను నేను. ఎందుకంటే మా కాలనీలో అందరము వారం రోజుల పాటు నీళ్లు దాచుకుని వారానికి 1 రోజు స్నానం చేస్తున్నాం ప్రస్తుతం. మరికొన్ని చోట్ల నీళ్ల సమస్య వల్ల 15-20 రోజులకోసారి స్నానం చేస్తున్నారు. చెప్పరే, మీరు ఎన్నిసార్లు చేస్తున్నారు రోజు అడిగారు వాళ్ళు. మేము ఎవ్వరూ సమాధానం చెప్పకుండా టాపిక్ మార్చేశాం. ఈలోగా వాళ్లలో ఒకడు భార్యను పట్టుకుని బడితతో చావబాదటం మొదలుపెట్టాడు. వాడి భార్య బోరున ఏడుస్తోంది. అందరం పరుగున వెళ్ళి వాడు కొట్టకుండా పట్టుకున్నాం. ఏంటి, ఎందుకు కొడుతున్నావు అడిగాడు రాజానందం వాడిని. వాడేదో 5 నిమిషాల పాటు చెప్పాడు రాజానందంతో. ఆ దూరంగా కనిపించే కొండల దగ్గర వీళ్ళ బ్యాచ్ ఇంకొంతమందిని ఉంచిందట ప్రభుత్వం. వాళ్ళల్లో వీడి పెళ్ళాం తాలూకు తల్లిదండ్రులు ఉన్నారట. వాళ్ళ పెళ్లిలో వాడికి ఇస్తానన్న 2 మేకలు ఇవ్వలేదట. అందుకని దాన్ని చావగొడుతున్నాడు. మా అందరికీ ఒళ్ళు మండిపోయింది. నీకేం బుద్ధి ఉందా లేదా? వాటి కోసం భార్యను చావగొడతావా? అసలు ఆడదాన్ని కొట్టడం అనాగరికం. మా దగ్గర చూడు, మా ఆడాళ్ళు మేము సమానంగా ఉంటాం అన్ని రంగాల్లోనూ అన్నాం గర్వంతో మాతో పాటు వచ్చిన మా కాలనీ స్త్రీలను చూపుతూ. వాళ్ళ నాయకుడు చాలాసేపు ఆలోచించాడు. నిజమే, మీరు చాలా అభివృద్ధి సాధించారు. స్త్రీకి గౌరవం ఇచ్చే విషయంలో మా వాళ్ళందరూ కూడా మీలాగే ఆడాళ్లను బాధలు పెట్టకుండా కొత్తగా కట్టడి చేస్తానన్నాడు. అందరికీ ఆ మాట వింటూనే ఆనందం కలిగింది. ఈ ఒక్క విషయంలోనైనా వాళ్ళకంటే మేము ముందున్నందుకు గర్వపడ్డాం. కానీ మా గర్వం 2 నిమిషాలన్నా నిలవకముందే మా కాలనీలో ఓ ఇంటిలో నుంచి పెద్దగా పొగలు బయటికి రాసాగాయి. దాని వెనకే కేకలు, ఏడుపులు. అందరం ఆ ఇంటి దగ్గరికి పరిగెట్టాం. కొత్తగా పెళ్ళైన అమ్మాయి కట్నం తేలేదని ఆమె భర్త ఆమె మీద కిరసనాయిలు పోసి చంపేశాడు. ఏంటి, ఏం జరిగింది అడిగాడు భిక్షాదీప్ నాయకుడు. జరిగిందంతా చెప్పాడు రాజానందం. ఆ నాయకుడి కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. అదేంటి, మీ ఆధునిక సమాజంలో భార్యను ఏకంగా చంపేస్తారా అని అడిగాడు. మేము మాట్లాడలేదు. మాకు అర్జెంటు పనుందంటూ అక్కడి నుంచి జారుకున్నాం. ఆ రాత్రి ఆదిమ మానవులందరూ ఆడమగ కలిసి కొమ్మబూర ఊదుతూ చెట్ల ఆకులు 2 మాత్రం నడుముకు కట్టుకుని అర్ధనగ్నంగా ఎగురుతూ పిచ్చి పిచ్చిగా కేకలేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాక అందరం వాళ్ళ దగ్గరికి చేరుకున్నాం. వాళ్ళ నాయకుడితో మాట్లాడాక రాజానందం ఇలా చెప్పాడు. వాళ్ళకలా ఓ పద్ధతి పాడు లేకుండా ఎగరటమే వినోద కార్యక్రమం అట. మీ ఆదిమ మానవులు ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు మానేయాలి. మమ్మల్ని చూడండి, మేము మీలాగా అర్ధనగ్నంగా ఎగురుతున్నామా అన్నాడు రాజానందం వారితో. లేదన్నాడు వాళ్ళ నాయకుడు. మీరు అలా ఎగరటం రాతి యుగం నాటి సంస్కృతి. ఆధునిక యుగంలో అలా ఎవ్వరూ చెయ్యరు. మరి మీకు వినోదం కావాలంటే ఎలా అనుమానంగా అడిగాడు. మాకు ఎంతో కాలం నుంచి ఎందరో మహానుభావులు కృషి చేసి అభివృద్ధిపరిచిన సంగీతం, సాహిత్యం, నృత్యం లాంటి కళలు ఉన్నాయి. మీరు కూడా వాటిని నేర్చుకోవాలి. ఎలా ఉంటాయి అవి? ఇప్పుడు మీ వాళ్ళు ఎగురుతూ పాడుతూ ఉన్న ఓ పదం విన్నాను. దాని అర్థం చాలా పెద్ద బూతు మా సమాజంలో. అలాంటి బూతులు మేము మాట్లాడం.
మా భాష చాలా సాఫిస్టికేటెడ్గా ఉంటుంది. కావాలంటే మా వినోద కార్యక్రమాల గురించి తెలియజేస్తాను రండి అంటూ వాళ్ళందరినీ వెంట పెట్టుకుని తీసుకెళ్ళి రంగారెడ్డి ఇంట్లో టీవీ ఛానల్ ఆన్ చేసి ప్రోగ్రాం చూపించాము. అదిగో ఆదిమానవుడు మొదటి భాగం సమాప్తం. తరువాతి భాగం రేపు విందాం.